తన సైన్యం అతడే తన ధైర్యం తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం పుంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన బిడ్డ, మన భరోసా. ఈ గడ్డ మీదకి మన బిడ్డల కోసం వచ్చిన బిడ్డ. వెలివాడలకు వెలుగులు నింపి ఆకలి కడుపులకు జ్ఞానరుచి చూపిన విద్యా ప్రదాత. తనది తాతల కాలం నుండి వెట్టి చాకిరీ చేసిన కుటుంబం. నిరుపేదల ఇంట పుట్టి అష్టకష్టాలు పడి చదువుకున్నాడు. అనేక కుల అవమానాలు ఎదుర్కొన్నాడు. తన తల్లి కూలీనాలీ చేసి ప్రవీణ్ కుమార్ని చదివించింది. ఆ తరువాత ఆమె ఒక చిన్న టీచర్ మాత్రం కాగలిగింది. ఆ కష్టాన్ని మరువని ప్రవీణ్ కుమార్ కష్టపడి చదివి గోల్డ్ మెడల్ సంపాదించడంతో పాటు దేశంలోనే అత్యున్నతమైన ఐపీఎస్ సర్వీస్ ని సాధించాడు. ఐపీఎస్ ఆఫీసర్గా 17 ఏళ్లు దేశానికి సేవ చేసి ఎన్నో ప్రశంసల్ని అందుకున్నాడు. కానీ తన సుఖం తాను చూసుకోలేదు. ఓయూలో తెలంగాణ కోసం బిడ్డలు బలిదానాలు చేస్తుంటే చలించిపోయాడు. పెద్ద చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీ దాకా వెళ్లి మళ్లీ విద్యార్థిగా మారాడు. హార్వర్డ్ దాకా ఎదిగిన తన మూలాలను మరువలేదు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తనని సమాజానికి అందించిన గురుకులాల రుణం కొంతైనా తీర్చాలి అనుకున్నాడు. పేద బిడ్డలకు చక్కని భవిష్యత్తును అందించాలనుకున్నాడు. ఎలాగైనా సరే ఈ బిడ్డల బతుకులు బాగుపడాలని అత్యున్నత ఉద్యోగాన్ని వదిలి గురుకులాలకు కార్యదర్శిగా వచ్చాడు. ఐపీఎస్ పోలీస్ సర్వీస్ ని కాదనుకుని సెక్రటరీగా కదలి వచ్చాడు. అలా 9 సంవత్సరాల పాటు సాంఘిక గిరిజన సంక్షేమ గురుకులాలకు కార్యదర్శిగా పనిచేశాడు డాక్టర్ ఆర్ఎస్పి. ఈ 9 ఏళ్లలో దేశమే తల తిప్పి చూసేలా గురుకులాలను నిలబెట్టాడు. గుడిసె కూడా సరిగ్గా లేని బిడ్డలను విమానాలెక్కించాడు. కాలే కడుపులతో అల్లాడే కూలీల పిల్లల్ని ఖండాంతరాల్లో చదువుకునేలా ఎదిగించాడు. ఆర్ఎస్పి చేసిన కృషి లక్షలాది కుటుంబాల్లో అక్షర వెలుగులు పూయించింది. అందుకే గురుకులాల చరిత్ర ఆర్ఎస్పికి ముందు, ఆర్ఎస్పికి తరువాత అంటుంటారు జనం. ఒకనాడు పురుగులన్నం నీళ్ల చారు ఉండే హాస్టళ్లలో కార్పొరేటు స్థాయి వసతుల్ని కల్పించాడు. ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తితో గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాడు ఆర్ఎస్పి. ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలకు దీటుగా మన గురుకులాలను తీర్చిదిద్దాడు. 2012లో సోషల్ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేలా చర్యలు తీసుకున్నాడు. నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన ఒక అసలైన అధికారి ఏం చెయ్యగలడో చేసి చూపించాడు మన ప్రవీణ్ సార్. అగ్గిపెట్టె కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లే పేదింటి బిడ్డ మలావత్ పూర్ణ. ఈ 13 సంవత్సరాల గిరిజన అమ్మాయి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో ప్రధాన పాత్ర వహించాడు మన ప్రవీణ్ సార్. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం తొడుక్కోవడానికి బట్టలు చెప్పులు లేని పేద బిడ్డలు ఇక ఉన్నత చదువులు ఎలా అని గబరపడ్డారు. ఇలాంటి ఎంతో మంది మట్టిలో మాణిక్యాలకు కొండంత అండనందించాడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కన్న బిడ్డల్లా వారిని చూసుకున్నాడు. తన సైన్యం అతడే తన ధైర్యం తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం పుంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ఊళ్లల్లో ఎంతో మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసి ఖాళీగా తిరుగుతుంటే వారిని గురుకులాల్లో చేర్చుకొని మంచి చదువులు చదివేలా ప్రోత్సహించాడు. తత్ఫలితంగా గురుకులాల్లో కొత్త చరిత్ర మొదలయ్యింది. ఆకలితో అలమటించే కుటుంబాల్లో అక్షర వెలుగులు పూశాయి. గురుకుల పాఠశాలలతో పాటు కళాశాలల్లో సైతం కని విని ఎరుగని ఉత్తీర్ణత సాధించడంలో ఆర్ఎస్పిదే కీలక పాత్ర. ఇక ఐఐటి, ఎన్ఐటి, మెడిసిన్ రంగాల్లో గురుకుల విద్యార్థులు ఒకప్పుడు 1 లేదా 2 సీట్లు సాధిస్తేనే మహా గొప్ప.
అలాంటిది ఇవాళ వందల సంఖ్యలో డాక్టర్లు, వేల సంఖ్యలో ఇంజనీర్లు, రీసెర్చ్ స్కాలర్లుగా ఎదిగారు. ఎంతో మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో సివిల్ సర్వెంట్స్గా, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. గురుకులాల బిడ్డలు ఇలా ఎదిగేందుకు ప్రవీణ్ సార్ ఒక బాధ్యత కలిగిన తండ్రిలా వారికి గొప్ప భరోసానందించాడు. ఇట్లా చదువుల్లో గెలుపు జెండాను ఎగురవేయడంతోనే ఆగిపోలేదు మన ప్రవీణ్ సార్. విద్యార్థులు ఫైన్ ఆర్ట్స్ రంగంలో గొప్ప ప్రతిభను కనబరిచేలా ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నాడు. అటు క్రీడల్లోనూ రాణించేలా దృష్టి సారించాడు. నిరుపేద బిడ్డలు కనీసం కలలో కూడా ఊహించని బంగారు పథకాలు సాధించేలా శిక్షణనిప్పించాడు. అట్లా గురుకుల విద్యార్థులు క్రీడల్లో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో అరుదైన పథకాలు వందలాదిగా సాధించేలా పాటుపడ్డాడు. ఆ తరువాత గ్రామాల్లో పరాజితుల బతుకు మార్పు జ్ఞానయుద్ధం ద్వారానే సాధ్యమని గుర్తించాడు. విగ్రహాలు కాదు, లైబ్రరీలు కావాలి అన్నాడు. అక్షరాలతోనే చీకటి తొలగిపోతుందని బోధించాడు. అలా వందలాది లైబ్రరీలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇక వేసవి కాలంలో సెలవులను సైతం సద్వినియోగం చేసుకునేలా విద్యార్థుల కోసం సమ్మర్ సమురాయ్ క్యాంపుల్ని నిర్వహించి మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు ఆర్ఎస్పీ. ఇలా ఉద్యోగాన్ని ఉద్యమంగా చేయగల ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు? అవును, ఆర్ఎస్పీ కృషి వల్ల ఇవాళ ఈ పేద బిడ్డలు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అటు సైనిక్ స్కూల్, లలిత కళలు, చిత్రరంగం, లా కళాశాల, డిగ్రీ కళాశాలలు, క్రీడా అకాడమీలు, బిజినెస్ స్కూల్స్ని ఆర్ఎస్పీ ప్రభుత్వంతో ఏర్పాటు చేయించి సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలోనే ఒక మెరుగైన విద్యాతరాన్ని సృష్టించిన అక్షర ప్రదాత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను గురుకులాలకు చేసిన సేవకు అటు పార్లమెంటులోనూ ఇటు తెలంగాణ అసెంబ్లీలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుని ప్రదానం చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్లో ఒకటైన విద్యను ఎంతో మందికి అందించి 10 ఏళ్ల పాటు దేశంలో మరే అధికారి చేయని రీతిలో విద్యా ఉద్యమాన్ని నిర్వర్తించాడు. అడిషనల్ డీజీపీ స్థాయి దాకా ఎదిగిన కనీసం సొంతిల్లు కూడా లేదంటే సార్ నిజాయితీ ఎంత గొప్పదో ఆలోచిద్దాం. ఆఖరికి తన కన్న బిడ్డలకు సైతం రిజర్వేషన్లు వదులుకున్న సిసలైన త్యాగశీలి మన ప్రవీణ్ సార్. ఇంత చేసినా తాను చేసిన సేవలు 1% మాత్రమేనని, ఇంకా 99% చేయాల్సింది ఉంది అంటారు. అందుకే బహుజనుల కోసం 6.5 సంవత్సరాల ఐపీఎస్ సర్వీసుని తృణప్రాయంగా త్యాగం చేశాడు మన ఆర్ఎస్పీ.